హలో వ్యూవర్స్, వెల్కమ్ టు స్వరాలి ఆడియో స్టోరీస్. నేను మీ స్వరాలి. 'రామలా సీత' 39వ భాగంతో మళ్ళీ మీ ముందుకొచ్చాను. స్టోరీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. సిరికి మానస మాటలు ఏమాత్రం అర్థం కాక అయోమయంగా ముఖం పెట్టి, హే కమాన్ మానస, నీకొచ్చింది ఎంత గోల్డెన్ ఛాన్సో నీకేమైనా అర్థమవుతోందా? అయినా అతనితో కలిసి ఆ సర్జరీకి అటెండ్ అయినంత మాత్రాన నీకు బ్లాక్ మార్క్ వస్తుందని ఎందుకు అనుకుంటున్నావో నాకైతే అర్థం కావడం లేదు అన్నది. సిరి మాటలు విన్న మానస, ఆ సర్జరీలో మాతో పాటు ఎంతమంది అనస్థీషియాలజిస్టులు అటెండ్ కావాలో తెలుసా నీకు? బట్ వాళ్ళందరినీ పంపించేసి నన్ను మాత్రమే ఆ సర్జరీకి ఎంగేజ్ చేశారు. బ్లడ్ చూసి స్పృహ తప్పి పడిపోని వాంటెడ్లీ నన్ను ఈ సర్జరీకి అటెండ్ అవ్వాలని ఫోర్స్ చేస్తున్నారు. అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేయాలని ఇంతగా పట్టుబడుతున్నారు. నా బెస్ట్ ఫ్రెండ్వి నువ్వు. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే నేనేం చేయలేను అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంది మాన్స. మాన్స అలా కళ్ళనీళ్లు పెట్టుకోవడం చూసిన సిరికి మాన్స ఎంత టెన్షన్ పడుతోందో అర్థమైంది. మాన్స చేతిలో చెయ్యి వేసి, బాధపడుకు మాన్స ప్లీజ్. అయినా భరత్ సార్ ఎందుకని ఇంతగా పట్టుబట్టారో నాకు అర్థం కావడం లేదు అంది. మానస కళ్ళు తుడుచుకుంటూ, ఇంకెందుకు, ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి అందరి ముందు నన్ను ఇన్సల్ట్ చేసి నా పైన గ్రడ్జ్ తీర్చుకోవాలని అతని ప్లాన్. ఇలాంటి సిచ్యువేషన్లో నేను ఏ స్టెప్ వేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు అంటూ వణుకుతున్న చేతులతో సిరి చేతిని గట్టిగా పట్టుకుంది మానస. సిరి కూడా ఈ గండం నుంచి మానసని ఎలా సేవ్ చేయాలా అని ఆలోచిస్తోంది. అలా కొంత టైం అయిన తర్వాత మానస ఏదో డిసైడ్ అయినట్లుగా, హేయ్ నాకొక ఐడియా వచ్చింది అంది. సిరి అర్థం కానట్టుగా ఐబ్రోస్ ఎగరేస్తూ, ఐడియానా ఏంటి అంది. మానస ఏదో నిర్ణయానికి వచ్చినట్లు కాన్ఫిడెంట్ గా ఫేస్ పెట్టి, ఐ బిలీవ్ మై సెల్ఫ్, ఐ కెన్ డూ దిస్. నేను తలుచుకుంటే ఏదైనా సాధించగలననే నమ్మకం నాకుంది. నేను షూర్గా ఈ సర్జరీకి అటెండ్ అయ్యి నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను అంటూ సిరి చేతిని పట్టుకొని ముందుకు నడిచింది మానస. అయితే మరి మానస తను అనుకున్నది సాధించి సక్సెస్ అవుతుందా లేదా చూద్దాం. ఆఫీస్లో వర్క్తో బిజీగా ఉన్న సీతు చాలా ఫాస్ట్గా తన వర్క్ మొత్తం కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తోంది. తన వర్క్ని ఏదో మొక్కుబడిలా కాకుండా ఒక తపస్సులా చేసి మొత్తానికి సక్సెస్ అయింది. ఫైనల్ రిపోర్ట్ని రామ్ దగ్గరికి తీసుకువెళ్లి అతని అప్రూవల్ కోసం వెయిట్ చేస్తోంది. సీతు తెచ్చిన రిపోర్ట్ పైన సైన్ చేశాడు రామ్. సైన్ చేశాక కూడా సీతు వెళ్లిపోకుండా అక్కడే నిలబడి ఉండిపోయిన సీతు వైపు అర్థం కానట్లుగా చూశాడు రామ్. ఒక్క నిమిషం వరకు సీతు ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా ఉండేటరికి రామ్నే కలగజేసుకొని, నేను నీ ఫైల్ మీద సైన్ చేసేసా కదా, వెళ్ళకుండా ఇంకా ఇక్కడ నిలబడ్డావే అని అడిగాడు. సీతు తలెత్తకుండా కిందకు చూస్తూ, నా వర్క్ మొత్తం కంప్లీట్ చేసేసాను బాస్, ఈ రోజు నేను ఎర్లీగా ఇంటికి వెళ్ళిపోవాలి అంది. రామ్ అర్థం కానట్లుగా మొహం పెట్టి, ఎర్లీగా ఎందుకు వెళ్ళడం, ఇంటికి వెళ్ళడానికి ఇంకా చాలా టైం ఉంది అన్నాడు. అప్పటికే ఇచ్చింగ్ ఎక్కువగా ఉండడంతో బాధ తట్టుకోలేని సీతు ఎలా అయినా సరే రామ్ పర్మిషన్ తీసుకుని ఆఫీస్ నుంచి త్వరగా వెళ్ళిపోవాలి అనుకుంది. కానీ రామ్ అలా అడగడంతో కాసేపు వెయిట్ చేసి, నేను నా వర్క్ అంతా కంప్లీట్ చేసేసాను, ఆఫీస్ నుండి 2 అవర్స్ పర్మిషన్ తీసుకొని వెళ్ళడానికి ఎవరిదైనా పర్మిషన్ లెటర్ తీసుకురావాలంటే చెప్పండి, తీసుకొస్తాను అంది. సీతు అలా నెగ్లెక్ట్గా రిప్లై ఇచ్చేసరికి రామ్కేం అర్థం కాలేదు. ఏదో ప్రాబ్లం ఉండడం వల్లే తను అలా మాట్లాడుంటుందని రామ్ ఆ మ్యాటర్ని ఎక్కువగా డ్రాగ్ చేయలేదు. ఓకే అన్నట్లుగా తలుపి, ఓకే పర్మిషన్ ఇస్తాను అండ్ వెయిట్, నేను డ్రైవర్ని కూడా ఎంగేజ్ చేస్తాను, నువ్వు కారులోనే ఇంటికి వెళ్ళొచ్చు అన్నాడు. ఆ మాటలకి సీతు, థ్యాంక్ యూ బాస్, బట్ నాకు కారు వద్దు, నేను వెళ్ళగలను అంది. రామ్ అసహనంగా, నేను చెప్పేది వినకూడదని డిసైడ్ అయినట్టున్నావు కదా అన్నాడు. సీతు అదేమీ లేదన్నట్లుగా తల అడ్డంగా ఊపుతూ, నో నో అదేమీ లేదు, బట్ నా పొజిషన్ ఏమీ బాలేదు, నేను అర్జెంటుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, లెట్ మీ గో అంది. రామ్ నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ, నేను చెప్పింది విను సీతు, డ్రైవర్ కూడా నీతో పాటు వస్తాడు, నేను ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాప్ చేస్తాడు, ఒకవేళ సీతు హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటుందేమో అన్న ఉద్దేశంతో అన్నాడు రామ్. సీతు రామ్ వైపు చూస్తూ వార్నింగ్ ఇస్తున్నట్లుగా, చూడండి ఆఫీస్ వరకే మీరు నాకు బాస్, ఇక్కడ మీరు ఎలా చెప్తే అలా వింటాను, ఆఫీస్ బయట మీరు నా పర్సనల్ విషయాల్లోకి ఇన్వాల్వ్ అయితే మాత్రం నేను ఊరుకోను,
నా పర్సనల్ విషయాల్లోకి వేలు పెట్టే రైట్స్ మీకు లేవు అని స్ట్రాంగ్‌గా చెప్పింది సీతు. ఎప్పుడైతే సీతు నా పర్సనల్ అనే మాట అందో రామ్‌కి చాలా కోపం వచ్చింది. రామ్‌లో సహనం పూర్తిగా చచ్చిపోయింది. కోపంగా పళ్ళు కొరుకుతూ యూ మెంటల్ గెట్ ఔట్ అని తన వర్క్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. సీతు వెంటనే హడావిడిగా బయటకొచ్చేసింది. అలా బయటికి రావడమే తన అసిస్టెంట్ సనాకు కాల్ చేసింది. సీతు నుండి కాల్ రాగానే సనా వెంటనే వచ్చి సీతుని కలిసింది. రావడమే "ఏంటి మేడం ఎందుకు ఇంత అర్జెంటుగా రమ్మని పిలిచారు?" అంది. సీతు సనా చేయి పట్టుకొని "హే సనా, అదేమి లేదు గాని నువ్వు కంగారు పడకు. స్కిన్ అలర్జీకి నాకు తెలియక ఏవో రాంగ్ మెడిసిన్ వాడాను. దానివల్ల ప్రాబ్లమ్ అయింది. హాస్పిటల్‌కి వెళ్ళాలి అనుకుంటున్నా. నిన్ను పిలిస్తే కాస్త హెల్ప్‌గా ఉంటావని నీకు కాల్ చేశాను. ఈ విషయం రామ్‌కి తెలిస్తే నన్ను నీతో పంపించడు. అందుకే అతనికి తెలియకూడదని ఇక్కడికి రమ్మని కాల్ చేశాను" అంది సీతు. సనా అర్థం చేసుకొని "సరే మేడం, మనం హాస్పిటల్‌కి వెళ్లి మెడిసిన్ తెచ్చుకుందాం" అంది. ఇద్దరూ కలిసి హాస్పిటల్‌కి వెళ్లారు. సీతు ప్రాబ్లం వినే డాక్టర్ సీతుకి కొన్ని టెస్టులు చేశాడు. తర్వాత సీతుతో మాట్లాడుతూ "మీరు వేసుకున్న యాంటీబయాటిక్స్ వల్ల మీకు ఎసిడిటీ బాగా పెరిగింది. అంతేకాదు మీరు అవసరానికి మించి ఎక్కువ క్రీమ్ స్కిన్ పైన అప్లై చేయడం వల్ల మీకు ర్యాషెస్ ఎక్కువయ్యాయి అంతే" అన్నాడు. ఆ మాటకు సీతు అవునా అన్నట్లుగా తల ఊపింది. తర్వాత ఆ డెర్మటాలజిస్ట్ "నేనిప్పుడు మీకు కొన్ని యాంటీబయాటిక్స్ అలాగే క్రీమ్ కూడా రాస్తున్నాను. మీరు ఈ మెడిసిన్ వాడుతూ నైట్ టైం ఈ క్రీమ్ అప్లై చేసి మార్నింగ్ వాష్ చేస్తే సరిపోతుంది" అన్నాడు. ఆ మాటలు విన్న సీతు "డాక్టర్, ఇప్పుడు నేను ప్రెగ్నెంట్‌ని. ఈ మెడిసిన్ తీసుకోవడం వల్ల ప్రాబ్లమ్ ఏమి ఉండదు కదా" అంది. ఆ మాటలు విన్న డాక్టర్ "ఓహో! అయితే మీకు ఆల్టర్‌నేటివ్‌గా వేరే మెడిసిన్ ఇస్తాను. అన్నట్టు మీకు కాన్‌స్టిట్యూషన్ ప్రాబ్లమ్ ఏదైనా ఉందా? ఉంటే ఇవి కూడా వాడండి. 2, 3 డేస్‌లో తగ్గిపోతుంది" అని ఏవో మెడిసిన్స్ రాసిచ్చాడు. సీతు థాంక్యూ డాక్టర్ అని చెప్పి సనాని తీసుకొని బయటకొచ్చేసింది. ఇద్దరూ కలిసి తిరిగి టాక్సీలో ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళకి తలనొప్పిగా ఉండడం వల్ల హాస్పిటల్‌కి వెళ్ళొచ్చానని అబద్ధం చెప్పింది సీతు. రామ్ ఇంటికి రావడానికి ముందే మెడిసిన్స్ వేసుకొని నిద్రపోయేది సీతు. ఇలా 2, 3 డేస్ గడిచిపోయాయి. ఆ రోజు సిరికి ఆఫ్ కావడంతో మానసతో కలిసి తను హాస్పిటల్‌కి వెళ్ళింది. దెబ్బలు తగిలి బ్లీడింగ్ అవుతున్న పేషెంట్స్‌తో నిండి ఉంది హాస్పిటల్. అలాంటి హాస్పిటల్‌కి ఎలాంటి భయం లేకుండా మానస తన ఫ్రెండ్‌తో సహా వెళ్ళింది. అయితే ఆమె ధైర్యం ఒక్క నిమిషం కూడా నిలబడలేదు. లోపలికి వెళ్ళేసరికి పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. 100 మంది పైగా పేషెంట్స్ ఉన్నారు ఆ హాస్పిటల్‌లో. కాళ్ళు చేతులు విరిగిపోయి కొందరు, బ్లడ్ కారిపోతూ, ఫ్లెష్ మొత్తం బయటకొచ్చేసి కొందరు ఉన్నారక్కడ. అవన్నీ చూడగానే యాజ్ యూజువల్‌గా మానసకి కళ్ళు తిరిగాయి. భయంతో సిరి చేయి పట్టుకొని "సిరి ప్లీజ్ నన్ను వెంటనే ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. నేనిక్కడ 1 మినిట్ కూడా ఉండలేను" అని గట్టిగా అరిచింది. అలా తన మొదటి ప్రయత్నం ఫెయిల్ అయింది. అంటే మేడం గారు తనని తాను కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నాలు స్టార్ట్ చేశారన్నమాట. రెండోసారి వాళ్ళు బ్లడ్‌ని స్టోర్ చేసే బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్లారు. అక్కడ రకరకాల బాటిల్స్‌లో బ్లడ్‌ని స్టోర్ చేశారు. అక్కడికి అడుగు పెట్టగానే సిరి అక్కడికి రాగానే మానసాని పిలిచి "చూడు మానసా, ఇక్కడ చాలా బ్లడ్ శాంపిల్స్ కనిపిస్తాయి. అయితే వాటి నుంచి ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాదు. నువ్వు భయపడాల్సిన అవసరం కానీ, మూర్ఛపోవాల్సిన పని కానీ లేదు. స్ట్రాంగ్‌గా ఉండాలి అర్థమైందా?" అని మానసకి ధైర్యం చెప్పింది. మానస ఓకే అన్నట్టుగా తల ఊపింది. తర్వాత తన దగ్గరున్న మెడికల్ ఐడీతో బ్లడ్ బ్యాంక్ డోర్ ఓపెన్ చేసింది మానస. లోపలికి వెళ్లి అన్నీ డీప్‌గా అబ్జర్వ్ చేస్తోంది. అక్కడ ఎన్నో రకాల బ్లడ్ గ్రూప్స్‌తో బ్లడ్ స్టోర్ చేశారు. సిరి వాటిని మానసకు చూపిస్తూ "చూసావా? బ్లడ్ చూసినందుకే మనకి ఇన్ఫెక్షన్ వస్తే ఎప్పుడూ ఇక్కడే ఉండే డాక్టర్స్‌కి ఎన్ని రకాల జబ్బులు రావాలి. కాబట్టి నీ భయాలన్నీ మానేసి ధైర్యంగా ఉండు. అర్థమైందా?" అని మానస చేయి పట్టుకున్న సిరి భయపడింది. ఎందుకంటే అప్పటికే మానస స్పృహ కోల్పోవడంతో భయపడిన సిరి మానస కింద పడిపోకుండా పట్టుకుంది. అలా వాళ్ళ రెండో ప్రయత్నం కూడా ఫెయిల్ అయింది. ఇక జాగింగ్ చేసి తిరిగి వచ్చిన భరత్ ఏదో ఫోన్ కాల్ రావడంతో వాళ్ళ ఇంటి గేట్ ముందు నిలబడి ఆ కాల్ అటెండ్ చేశాడు. అప్పుడే ఇంటి పనమ్మాయి చెత్తని పడేయడానికని డస్ట్‌బిన్ బయటకు తీసుకొచ్చి గేట్ దగ్గర పెట్టింది. ఫోన్‌లో మాట్లాడుతున్న భరత్ అనుకోకుండా వెనక్కి తిరిగేసరికి అతనికి అందులో మెడికల్ ప్రిస్క్రిప్షన్ కార్డ్ కనిపించింది. డౌట్ వచ్చి దగ్గరగా చూసేసరికి దానిపైన ప్రెగ్నెంట్ లేడీస్ అలర్జీకి వాడే మెడిసిన్ అని అర్థమైంది భరత్‌కి. భరత్ మనసులో ఈ ఇంట్లో ఈ మెడిసిన్ ఎవరు చూస్ చేస్తుంటారు?
లల్లీతో పాటు సనా కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యనే కదా సీతూకి రామ్‌కి మ్యారేజ్ అయింది. వాళ్ళిద్దరూ ఎప్పుడూ గొడవ పడుతూనే ఉన్నారు. అయితే ఈ ఇంటితో ఎక్కువ అటాచ్‌మెంట్ పెట్టుకుంది ఆ శిల్ప మాత్రమే. శిల్ప ఈ మెడిసిన్ వాడటం లేదు కదా అని అనుమానపడ్డాడు భరత్. మరి ఆ మెడిసిన్ ఎవరు వాడుతున్నారు? వాళ్ళిద్దరిలో ఎవరు ప్రెగ్నెంట్ అనే విషయం భరత్ కనిపెడతాడా? తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి 'రామ లవ్స్ సీత'.